అది రికార్డులో ఉంటే బాగుండు నాకు. సో నిన్న ఎస్టర్డే మన జరిగిన క్లాస్ ఏంటి, బేసిక్గా అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటిది, మైస్క్యూఎల్ అంటే ఏంటిది, అసలు ఎలా నేర్చుకోవాలి, వితౌట్ కోడ్ తోటి ఎలా ఉండాలి, ఎస్క్యూఎల్ డేటాబేస్ అంటే ఏంటి, వాట్ అనేది మనం మొత్తము క్లియర్ కట్గా నిన్న మంచిగా నీట్గా మనము ఒక 2 hours టైం తీసుకొని మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఓకేనా? సో అందులో మీరు ఎంతవరకు అచీవ్ అయ్యారు, మీకు ఎంత అర్థమైంది అనేది నాకు అవుట్పుట్ కావాలి. ఎవ్రీడే నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ డే మనం క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు క్వశ్చన్స్ అడుగుతా. మీరు తప్పు అనుకోకండి, ప్రతి ఒక్కరిని నేను క్వశ్చన్ పాయింట్ అవుట్ చేస్తా. ఎందుకంటే నేను 1 to 2 hours నేను స్పెండ్ చేసే టైము, ఇక నాకు ఆఫీస్లో టైం ఉంటుంది, ఆఫీస్లో వర్క్ ప్రెజర్ ఉంటుంది, నాకు మీటింగ్స్ అవి ఇవి నాకు ఉంటూనే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీకు నేను టైం స్పెండ్ చేసినప్పుడు నేను చెప్పే సబ్జెక్టు మీకు అర్థమైందా లేదా, మీరు ఎంతవరకు మీకు అర్థమైంది, అసలు మీకు ఒకవేళ అర్థం కాలేదా మళ్ళీ రిపీట్ చేయాలనేది కూడా నాకు తెలియాలి కదా, యాజ్ ఏ బేసిక్గా ఫండమెంటల్గా చూసుకుంటా అంటే. సో అందుకని ఎస్టర్డే క్లాసు నేను ఎవరిని అడుగుతా నాకు తెలియదు. నాకు ఎండ్ టు ఎండ్ లాస్ట్ డే ఎస్టర్డే జరిగిన క్లాస్ నేను శివాని నేను అడిగా, రేపు ఇంకొకరిని అడుగుతా, నాకైతే ప్రతి ఒక్కరిని పాయింట్ అవుట్ చేసుకుంటూ పోవడమే నా కాన్సెప్ట్. అర్థమైందా? సో ఎందుకు అని అంటే నా సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. అర్థమైందా? నాకు నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మీకున్నట్టుగా, మీరు నేర్చుకుంటున్నప్పుడు ఓకే బాగా చెప్తుండనే మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు కూడా అదే ఫీలింగ్, ఓకే నేను బాగా చెప్తున్న ఫీల్ నాకు రావాలి కదా. రావాలంటే 100% క్వశ్చన్ వేయాలి నేను. ఎప్పుడు మీరు క్వశ్చన్ కాన్సర్ ఇస్తారో అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతా, ఓకే నేను చెప్పింది అర్థమైంది. అవునా కదా? అవునా కదా? ఎస్ సో సార్, ఎస్ అంతే సార్ నో. సార్. సో ఎస్ సార్. అందుకే సో ప్రతి డే క్వశ్చన్ అయితే నేను ఎవరిని అడుగుతా నాకు తెలియదు. మీ ప్రాజెక్టు మీరు చేసే ప్రాజెక్ట్ కూడా నాకు చూపించాలి. నా క్లాస్లో 20 మెంబర్స్ నెక్స్ట్ బ్యాచ్ రెడీ అవుతుంది, మీరు కూడా మళ్ళీ రీజైన్ అయితే కావచ్చు, మీరు నాకు ప్రాబ్లం లేదు. ఓకేనా? అప్పుడు కూడా మీ క్వశ్చన్స్ మీరు ఇయర్లీ ఎప్పుడైనా మీరు వన్స్ పేమెంట్ అయిపోయింది మనకు స్టూడెంట్ మనోడు అనుకున్నప్పుడు మీకు జావా కానీ పిహెచ్పి కానీ సేల్స్ ఫోర్స్ కానీ ఎప్పుడైనా కూడా మీరు 50-60%, 70% డిస్కౌంట్తో మీరు జాయిన్ కావచ్చు నా అన్ని క్లాసులలో. ఓకేనా? నాకు ఇదొకటి డిజిటల్ మార్కెటింగ్ ఏఏ కాకుండా మనకు సేల్స్ ఫోర్స్ ఉంది, హబ్ స్పాట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రతి ప్రతి దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు, మీరు డిస్కౌంట్ కూపన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం నా స్టూడెంట్స్ అయిన వాళ్ళందరికీ వీడియో రికార్డ్స్ ఫ్రీగా ఉంటుంది. ప్రతి ఒక్క క్లాసులు మీకు నేను ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తాను, మై స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తా. ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీరు వినొచ్చు, మీరు నేర్చుకోవచ్చు. మీరు మళ్ళా సార్ నాకు ఈ టెక్నాలజీకి వెళ్దాం అనుకుంటే నేను వీడియోస్ ఉన్నా నాకు కొంచెం ప్రాజెక్ట్ మళ్ళీ మీరు రీజాయిన్ కావచ్చు క్లాస్లో. సో అలాంటి ఫెసిలిటీ మన దగ్గర ఉంది. ఓకేనా? ఓకేనా? హలో, సే ఓకే ఓకే ఎస్, సార్. సే ఎస్ ఆర్ నో. ఎందుకంటే మీరు ఇంటుండా లేదా నాకు తెలియట్లేదు కదా, ఇక్కడ ఆన్లైన్ కదా మొత్తం, అంతే కదా? ఓకే సార్. సో అది మీకు అన్ని సబ్జెక్ట్స్ ఎస్ నేను సార్. పెడతాను. ఒక 20 సబ్జెక్ట్స్ వరకు మన దగ్గర డాటా అనలిటిక్స్ ఉంది, దాంట్లో నేను తోపు. ఓకేనా? సో ఇట్లా మన నాకు తెలిసిన సబ్జెక్టులు ఒక ఒక 10 వరకు ఉంటాయి. 10 మీకు నేనే ఫిజికల్గా ఉండి క్లాస్ చెప్తా. ఓకేనా? సో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటావు అన్నమాట. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి చెప్పండి, ఏం చేద్దామని ఇప్పుడు? నిన్న చెప్పా ఎండింగ్లో, ఈరోజు ఏం చేద్దాం మనం, వాట్ వి డూ టుడే? నారాజ్ చెప్పు, ప్రణయ్ చెప్పు, రాజు చెప్పు. సార్ వర్డ్ ప్రెస్ అని మెన్షన్ చేశారు కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే నేను ఏం చెప్తా అది ఏం మెన్షన్ చేస్తా, అది ఓకేనా? ఇంకోటి మెన్షన్ చేస్తా. నేను లోకల్ సర్వర్ గురించి లేదు సార్, నేను లోకల్ సర్వర్స్ గురించి చెప్పారు కదా ఈరోజు. ఓకే సార్, ఎవరైనా ఇన్స్టాల్ చేసుకున్నారా? షేర్ చేయండి మీ స్క్రీన్. ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి, వాళ్ళతో చేపిద్దాం. గుడ్ థింగ్ కదా. నేను నేను నాకు సర్వర్ ఉంది లేదా, నాకు సిస్టంలో ఆన్ చేస్తా, సర్వర్ ఓపెన్ చేసుకుంటా,
ఒక 1 అవర్ మొత్తుకుంటా వెళ్ళిపోతా. నెక్స్ట్ ఏంటి ఏంటి ఏం ఉండదు ఆడ. సరే, మీరు ఎవరైతే సర్వర్ ఇన్స్టాల్ చేసినా వాళ్ళు స్క్రీన్ షేర్ చేయండి. ఎవరు ఇన్స్టాల్ చేసుకున్నారు లోకల్ సర్వర్ షేర్ చేయండి. చేస్తున్నా సార్. నేను స్టాప్ చేస్తున్న స్క్రీన్. షేర్ చేయండి స్క్రీన్ ఎవరు ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళు. ఒకటి చెప్తున్నా మీకు నేను, ఇవి బయట వాళ్ళు ఇంత డెప్త్కి వెళ్ళరు. ఓకేనా, నేను మీకు బేసిక్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మనం చేసేది ఏంటి, సిఆర్ఎం అంటే ఏంటిది, క్లౌడ్ అంటే ఏంటిది మీకు తెలవాలని చెప్పేసి ఇంత డెప్త్కి వెళ్తున్నా. ఓకేనా, అది నా మెయిన్ కాన్సెప్ట్. సో అందుకే స్క్రీన్ షేర్ చేయండి అని చెప్తున్నా. ఓకే ఓకే నువ్వేం చేసావు ఇప్పుడు నువ్వు శివాని? సో నువ్వు ఇక్కడి వరకు ప్రాసెస్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, ఏం చేసావు నువ్వు? శివ నువ్వేం చేసావు ఇంతవరకు రావడానికి? నువ్వు బ్యాక్ ఎండ్ ఏం చేసావు నువ్వు శివాని? సార్ ఎస్ సార్. ఏం సో చేసావు? ఫస్ట్ XMPP మన ఎస్ సార్, ఇది XMPP సర్వర్ అనేది డౌన్లోడ్ ఆల్రెడీ ఉంది కదా సార్. అది డౌన్లోడ్ చేయాలి సార్. ఫస్ట్ గూగుల్కి వెళ్ళి 64 బిట్ది డౌన్లోడ్ చేసిన తర్వాత ఐ వెంట్ టు సెర్చ్. ఇక్కడ సెర్చ్ చేసి XMPP కంట్రోల్ అని కొట్టి దాన్ని క్లిక్ చేస్తే ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది సార్. ఇక్కడ యాక్షన్స్ దగ్గర అపాచీ, MySQL ఫైల్స్ ఇలా వీటి దగ్గర యాక్షన్స్ దగ్గర స్టార్ట్ అన్న ఆప్షన్ ఉంటుంది సార్. సో దాన్ని మనం స్టార్ట్ అని ప్రెస్ చేసుకుంటే ఇవనేవి ఎనేబుల్ అవుతాయి. ఓకే ఫైన్, ఇంతవరకు అర్థమైంది కదా మీకు? సో నువ్వు స్టార్ట్ ఏం చేసావు, ఒక సర్వర్ని స్టార్ట్ చేసావు. సో సర్వర్ స్టార్ట్ అయినాక నువ్వేం చేయాలి, మనము లోకల్ సర్వర్ కూడా మనకి ఏమవుతుంది, గూగుల్లోకి వస్తే గూగుల్ క్రోమ్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, లేకపోతే వాట్ ఎవర్ బ్రౌజర్, మీకు స్టార్టింగ్ డేస్ బ్రౌజర్స్ గురించి చెప్పా, మీకు ఎక్స్ప్లెయిన్ చేశా బ్రౌజర్స్ అంటే ఏంటి అని చెప్పి. సో ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు ఏం చేయాలి, లోకల్ హోస్ట్ అని చెప్పేసి ఎంటర్ కొట్టాలి. సమ్ టైమ్స్ ఇది ఓపెన్ కాదు, మన గూగుల్ సర్చ్ ఇంజన్ రిపోర్ట్ చూపిస్తుంది, బట్ ఒక మల్టిపుల్ టైమ్స్ మీరు 1 or 2 టైమ్స్ టైప్ చేశారనుకోండి, మీకు కావాల్సిన డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఏంటి, ఇప్పుడు XAMPP, అపాచీ, మెరీడిబి, పిహెచ్పి, పేరోల్ అని చెప్పేసి అర్థమైంది. ఇవన్నీ మనకి ఓపెన్ అయినాయి కదా. సో ఇప్పుడు ఏం చేయాలి మనము, Yes, sir. వర్డ్ ప్రెస్, మన టెక్నాలజీ ఏంటి, కోర్ పిహెచ్పిలో వర్డ్ ప్రెస్ డెవలప్మెంట్ అవుతుంది. ఓకేనా, కోర్ పిహెచ్పి ఇది మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి, మీకు ఐడియా ప్రకారంగా నోట్బుక్లో నోట్ చేసుకోండి, కోర్ పిహెచ్పి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సిఎంఎస్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. గూగుల్లో కొట్టు ఒకసారి, ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్లో కొట్టమ్మా. ఎస్ సార్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, సి సిఎంఎస్. సిఎంఎస్ ఫుల్ ఫామ్ అని కొట్టు. వచ్చింది. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకేనా, సరే ఓకే. సిఎంఎస్ వెబ్సైట్ లిస్ట్ అని కొట్టు. ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయి మీకు పైన, సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎస్ సో ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి మీరు డెవలప్ చేయొచ్చు. ప్రాపర్గా మీరు వర్డ్ ప్రెస్ నేర్చుకుంటే 15 days టైం అంతే, 2 weeks అంతే టైం. నాకు ఎక్కువ టైం ఉండదు, ఎందుకంటే లెంతీ సబ్జెక్ట్ కదా. 2 weeksలో వర్డ్ ప్రెస్ నేర్చుకుంటే ఇప్పుడు మీకు కనిపించే ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో మీరు ఇన్వాల్వ్ కావచ్చు, మీరు డెవలప్ చేయొచ్చు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ చేయొచ్చు వితౌట్ కోడింగ్. ఓకేనా, ఇందులో వర్డ్ ప్రెస్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, డ్రూపాల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జూమ్లా. షాపిఫై ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షాపిఫై వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్లో అదే ఉంది, వర్డ్ ప్రెస్, షాపిఫై.
ఈ జూమ్లా డ్రూపాల్ నేను ఎప్పుడో నేర్చుకున్నప్పుడు వచ్చినాయి, కాకపోతే విజువలైజేషన్ బాగుంటాయి వాటిలో. వర్డ్ ప్రెస్ కంటే బాగుంటుంది. ఇవి కూడా మీరు డెవలప్ చేయొచ్చు ఫుల్ స్టాక్గా. ఓకేనా? ఇంకా మిగతా అన్ని ఇంకా ఓకే. జూజూబీ అనమాట అవి. ఇవన్నీ పెద్ద టాపిక్స్ కావు అవి. ఓకేనా? బట్ మీరు వర్డ్ ప్రెస్ ఒకటి ఫుల్ స్టాక్ నేర్చుకున్నారు అనుకో, షాపిఫై ఈజీ, డ్రూపాల్ ఈజీ, జూమ్లా ఈజీ, ఇంకా మెజంటో అని ఉంటుంది. మెజంటో ఈ కామర్స్ అని కొట్టమ్మ ఒకసారి గూగుల్లో. మెజంటో ఈ కామర్స్, మెజంటో ఈ కామర్స్ సిఎం. సో ఇది ఈ టెక్నాలజీ, ఇది మీరు నేర్చుకున్నారు అనుకోండి, ఇంకా మీకు ఫుల్ బూమ్ అనమాట. ఇంకా కొంచెం కోడింగ్ తోటి ఉంటుంది, కాకపోతే వితౌట్ కోడింగ్ కూడా ఉంటుంది, బాగానే ఉంటుంది సబ్జెక్ట్. నేను డెవలప్ చేస్తాను చాలా వెబ్సైట్స్, బాగుంటుంది. ఇది ఈ కామర్స్ సంబంధించిన టాపిక్ అది. సో ఇట్లా ఎస్ నేను సార్. ఎందుకు ఇవన్నీ మీకు చూపిస్తున్నానంటే, మీకు అసలు వర్డ్ ప్రాసెస్లో ఎందుకు చేయాలి, వేరే టెక్నాలజీ ఎందుకు చేయొద్దు, వర్డ్ ప్రాసెస్లో ఎస్సీఓ ఎందుకు చేయాలి, వర్డ్ ప్రాసెస్ మీద ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, వేరే టెక్నాలజీ ఎందుకు చేయొద్దు అనే కాన్సెప్ట్ మీకైతే లైఫ్లో క్రియేట్ కాదు కదా మీరు ఒకవేళ ఆన్ రోడ్కి వెళ్ళినప్పుడు. ఇక్కడికి సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, వర్డ్ ప్రాసెస్ అనేది 2 థింగ్స్ ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్ మీరు పక్కన పెట్టండి. మీకు జనరల్గా నేను చెప్తూ పోతూ ఉంటా, మీరు ప్రతి దాన్ని మీరు నన్ను అడగండి, క్వశ్చన్స్ అడగండి, నేను చెప్తా. అసలు ఏ టెక్నాలజీ ఎందుకు, వాట్ ఈజ్ వాట్ అనేది నన్ను అడిగి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, నేను కూడా నా సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. ఇవన్నీ మీ ఇంట్రెస్ట్ తోటి మీరు అడగట్లేదు, నా ఇంట్రెస్ట్ తోటి నేను చెప్తున్నా, మీరు ఇబ్బంది పడద్దు అని చెప్పేసి. అర్థమైందా? ఎస్ సార్. సో మీ ఎస్. ఇంట్రెస్ట్, మీరు ఇబ్బంది పడద్దు, మీకు టెక్నాలజీ తెలవాలి, వాట్ ఈజ్ వాట్ మీకు తెలవాలి కాబట్టి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతున్నా. ఓకేనా? సరే, నువ్వు క్లోజ్ చేయి, నేను ఆన్ చేస్తున్నా షేరింగ్. ఓకే, మీరందరు నా స్క్రీన్ చూస్తున్నా బడీస్? హలో? ఎస్ సార్. ఓకే, వర్డ్ ప్రెస్ అనేది 2 థింగ్స్ ఉంటుంది. ఓకేనా? వర్డ్ ప్రెస్ అనేది 2 థింగ్స్ ఉంటుంది, 1 థింగ్ కాదు, 2 థింగ్స్ ఉంటుంది. ఇక్కడ ఏం కనిపించింది? wordpress.com ఒకటి కనిపించింది. కిందికి రండి, ఇంకోటి ఏం కనిపించింది? wordpress.org. సో మీకు డెఫినేషన్ ఇది, సార్ ఇది వర్డ్ప్రెస్ .com ఓకే, .org ఓకే. సార్ 2 వెబ్సైట్ మనం ఓపెన్ చేసి చూద్దాం. వాట్ ఇస్ థింగ్స్. నేను మీ మైండ్ సెట్ తోటి నేను క్లాస్ చెప్తా, నా మైండ్ సెట్ కాదు. ఓకేనా? 2 థింగ్స్ ఉన్నవి సార్. .com ఏంటి, .org ఏంటి చెప్పండి మీరు. .com మీకు డొమైన్స్ గురించి స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశా. .com ఏంటి, .org ఏంటి చెప్పండి. సో .com ఎప్పుడైనా నాకు డబ్బులు కావాలి అంతే, సినిమా, నాకు అమౌంట్ పే చేయి, నీకు సర్వీస్ ఇస్తా. .org అంటే ఆర్గనైజేషన్, అది ఫ్రీగా ఇస్తుంది. ఓకేనా? .org అంటే దే బిల్ 50% డిస్కౌంట్ కానీ, ఫ్రీ కానీ, సమ్ వాళ్ళది వాళ్ళకు ఉంటుంది .orgలో. .com అంటే ఏంటిది? కంపెనీ. నువ్వు డబ్బులు ఇవ్వు, నేను సర్వీస్ ఇస్తా, డబ్బులు ఇవ్వు, నేను సర్వీస్ ఇస్తా, అంతే. .org ఏంటి? అది పీస్ఫుల్ అనమాట. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా నాకు డొనేషన్ చేయి, నీకు సర్వీస్ ఇస్తా. డిఫినేషన్ అట్లుంటుంది అనమాట రెండింటికి. ఓకేనా? సో .comలో మీరు ఓన్గా గెట్ స్టార్ట్ చేసుకొని మీరు ఓన్గా ఒక వెబ్సైట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు డెవలప్ చేసుకోవచ్చు. సో నేను గూగుల్ నుంచి వెళ్ళి క్లౌడ్లైన్ అకౌంట్ నుంచి నేను లాగిన్ అవుతున్నా. ఇక్కడ నేను సేమ్ మీకు వితౌట్ సర్వర్ ఏం లేకుండా మీరు ఇక్కడ ఒక వెబ్సైట్ను డెవలప్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేస్తారు ఎప్పుడన్నా? ఎవరైనా అదే సీనియర్స్ ఉన్నారు కదా, రాజు, యు ఆర్ ట్రైడ్, నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా? నాగరాజు, నో సార్, ఎప్పుడైనా ట్రై చేస్తారా? మీ ట్రై ఇంట్లో చేయలేదు సార్. చెప్పారా ఇవన్నీ? సో ఇక్కడ మనము యూజ్ డొమైన్ ఐ ఓన్ ఉంది.
ఇక్కడ నువ్వు సొంతగా డొమైన్ కొనుక్కొని ఇంటిగ్రేట్ చేసుకుని నువ్వు సొంతగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డొమైన్ ఛార్జే కట్టేసుకుంటావు. ఓకేనా? రిమైనింగ్ మొత్తము ఫ్రీ ఉంటుంది అనమాట, హోస్టింగ్ గీస్టింగ్ మొత్తం అంతా. సో ఇది ఒక సెగ్మెంట్ ఉంటుంది డొమైన్స్ అనేది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, చందు డిజిటల్. సో చందు డిజిటల్స్ నాకు ఎంత ప్రైస్ ఉంది, ఎంత ప్రైస్ చూపిస్తుంది ఇక్కడ రికమెండెడ్. ఏం చేసి చందు డిజిటల్ బ్లాగ్స్ అని చెప్పి ఏముంది, ఫ్రీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని చెప్పి చూపిస్తుంది, ఫ్రీ అని చెప్పి సంథింగ్ చూపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఇంకో చందు డిజిటల్స్ .wordpress.com ఫ్రీ. అవునా కదా? యు ఆర్ ద బికమ్ వెబ్ డెవలపర్, బికమ్ ద ఫ్రీ డొమైన్, ఫ్రీ హోస్టింగ్, ఎవ్రీథింగ్ యూ ఫ్రీ. ఇక్కడ నువ్వేం చేస్తావు అనేదే నీకు కావాలి. నువ్వు ఫ్రీగా పబ్లిష్ చేసుకోవచ్చు, ఫ్రీగా అన్ని చేసుకోవచ్చు. ఎవరు ఇస్తుండ్రు? wordpress.com అనే ఒక వెబ్సైట్ నీకు ఫ్రీగా ఇస్తుంది. నువ్వు అదే సార్ మరి వీడు ఎందుకు ఇవ్వడు అంటే, వీడు ఎందుకు ఇస్తాడు? ఇక్కడ నీకు ఫ్రీగా ఇచ్చి మళ్ళీ వీడు సేమ్ కంపెనీ సేమ్ నీకు వీడు ఎందుకు ఇస్తాడు? వీడికి ఫ్రీగా నువ్వు డౌన్లోడ్ చేసుకో సాఫ్ట్వేర్, నీ ఇష్టం వచ్చినట్లు డెవలప్ చేసుకో, ఫ్రీ సోర్స్. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీరు ఇక్కడ ఫ్రీగా ఉంది కదా చందు డిజిటల్స్ అని .wordpress అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, 0 బిల్లు. ఓకేనా? ఓకే, నేను కొనుక్కున్నా, అయిపోయింది, ఫ్రీ ప్లాన్ తీసుకున్నా. ఓకేనా? ఇక రేపు మీరు ఫ్రీ ప్లాన్ తీసుకొని ఏం చేస్తారో చూస్తే. ఓకేనా? రేపు మీరు ఈ ఫ్రీ ప్లాన్ తీసుకొని మీరు ఎంత డిజైన్ చేస్తారో, మీ దగ్గర స్కిల్ ఎంత ఉందో, స్కిప్ డాష్ బోర్డ్ కొట్టేసినా కానీ నాకు అవసరం లేదు ఇక. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, స్టేటస్, అప్గ్రేడ్స్, పోస్ట్లు, మీడియా, పేజెస్, కామెంట్స్, కామర్స్. ఓకేనా? అపీరెన్స్. ఒక 10 minutes క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఒకటి క్రియేట్ చేస్తున్నా కానీ. కొంచెం డైలీ టైం ఎక్కువ అవుతుంది కదా, మీకేమైనా ఇబ్బంది అవుతుందా? ఎప్పుడు టైం క్లోజ్ అయితే మనకి 10:30కి పెట్టుకుందామా? 40. అందరు రిసీవ్ అయింది ఇది? సో WP.com అనే వాడు మనకి కంపెనీ వాడు మనకి ఇచ్చేసాడు. ఓకేనా? వాడు ఫ్రీ అనమాట, సోర్సింగ్ మొత్తం ఫ్రీ. ఓకేనా? ఈ ఫ్రీ దాని గురించి మనం సర్వర్లు అవన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మై హోము, స్టేటస్, అప్గ్రేడ్స్, పోస్ట్లు, మీడియా, పేజెస్, కామెంట్స్, ఫీడ్బ్యాక్, జెట్ ప్యాక్, ఇది మీకు ఒక 1 day క్లాస్ ఉంటుంది, ఒక 1-2 hours క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. కామర్స్ అంటే ఇది 1 week క్లాస్ మనకి, మొత్తం 1 week క్లాస్ ఇది. ఓకేనా? అపీరెన్స్, థీమ్స్. చలో ఓకే. థీమ్ అంటే మీకు తెలిసింది ఏంటి చెప్పండి? థీమ్ అంటే మీకు తెలిసింది ఏంటి? 10 days టైం ఉంది. ఆలోపి డాష్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, మీరు ఓపెన్ చేయాలి నాకు, మీరు ఇంపార్టెంట్గా. క్లాస్ అయిపోయే లోపు మీరందరు నాకు ఓపెన్ చేసి డాష్ బోర్డ్ ఓపెన్ చేసి మీ సపరేట్ మీ డొమైన్ క్రియేట్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో
నెక్స్ట్ 40 minutes నాకు ఓపెన్ చేసి చూపించాలి మీరు. ఎవ్రీ స్క్రీన్ నేను చూస్తా. ఈవెన్ దో మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది ఇదంతా. నాకు ప్రతి ఒక్కరు వెళ్ళిపోవడం కాదు, ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ ఫిజిబుల్ చేయాలి. ఇది అర్థమైతేనే మీకు అక్కడ అర్థమవుతుంది, లేకపోతే చాలా కష్టం. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకి చాలా అలవాటు కదా. సో సరే ఓకే, థీమ్స్ ఉన్నవి. థీమ్స్కి టెంప్లెట్స్, థీమ్స్ అంటారు టెంప్లెట్స్ అంటారు. మన మొబైల్లో వాడే థీమ్స్ ఉంటాయి కదా, ఆ థీమ్స్ ప్లస్ టెంప్లెట్స్ టూ ఉంటుంది. టెంప్లెట్కు థీమ్కి డెఫినేషన్ అంటే మీకు ఎవరికైనా తెలుసా? మనం మొబైల్లో ఒక థీమ్ వేసుకున్నాం అనుకోండి, అది ఏం చేస్తే ఎంటైర్ ఫాంట్స్, దాని స్టైలింగ్స్ మొత్తం, స్క్రీనింగ్ మొత్తం చేంజ్ అవుతుందా కాదా? ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అవుతుందా కదా? అవును. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా థీమ్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కూడా ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మీకు కావాల్సిన థీమ్ ఏంటి? ఇక్కడ నాకు సెర్చ్ చేసుకోవచ్చు మీరు. ఆల్ ఉంది, బ్లాగ్ ఉంది, పోర్ట్ఫోలియో ఉంది, ఓకేనా, బిజినెస్ ఉంది, స్టోర్ ఉంది, ఆర్ట్స్ అండ్ డిజైనింగ్ ఉంది, ఎబోట్ ఉంది, ఇక దరిద్రంగా రియల్ ఎస్టేట్ కూడా ఉంది, హెల్త్ అండ్ వెల్నెస్ ఉంది. సో ప్రతి ఒక్క దానికి సంబంధించిన థీమ్స్ మనకు ఉంటూనే ఉంటాయి, ఓకేనా. సో మనం ఇప్పుడు ఏ సెగ్మెంట్లోకి వెళ్దాం మనం? సార్ ఏదో ఒకటి ఆల్లోకి వద్దాము, నచ్చిందని పిక్ చేసుకుందాం మనం, ఓకేనా. ఇంకా నథింగ్. సో డాక్స్ ఇది ఒకటి తీసుకున్నాం, చూడడానికి బాగుంది, యాక్టివేట్ కొట్టా. సో చందు డిజిటల్ అనే దానికి 1 year అవుతుంది, పేమెంట్ అడుగుతుంది ఇది. సో ఆ థీమ్కి డబ్బులు కట్టాలంటే ఇలా మీకు కొన్ని ఫ్రీగా దొరుకుతుంది. వీళ్ళంతా పేమెంట్ చేస్తారు, ఒకప్పుడు ఫ్రీగా ఉండేది ఇదంతా. సో సంథింగ్ ఓకే, మనం ఇదే యాక్టివేట్ ఒక టీం ఉంది. సరే ఈ టీంని మనం ఏం చేయాలి? సో చెయ్యాలి అంటే కొన్ని మనం వితౌట్ కోడింగ్ తోటి కొన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు, ఓకేనా. వితౌట్ మనకి ఆ థీమ్ ఉంది, ఆ థీమ్ని పట్టుకొని ఫ్రీగా వచ్చిన థీమ్ తోటి ఆస్ట్రో, ఓకేనా, ఎస్సిఓ యోస్ట్ ప్రీమియం, బ్లాగ్, డబ్ల్యూపీ బేకరీ, పేజ్ బిల్డర్స్. సో ఇట్లా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కొన్ని ప్లగ్గిన్స్ ఉంటాయి అన్నమాట. వీటినే మనం ఏం చేస్తాము, ఫ్రీగా వాడుకొని మనం ఏం చేస్తాము, డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. జస్ట్ ఇది అనేది మీకు ప్రాక్టీస్ పర్పస్ అనమాట. ఓన్లీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు డొమైన్ ఉంటుంది. మీ ప్రాజెక్టు మీకు చాలా బాగా నచ్చింది అనుకోండి, డొమైన్ ఫీజు కట్టేసుకుంటారు దీంట్లోనే. మీరు ఫ్రీగా డెవలప్ చేసుకొని డొమైన్ ఫీజు మీరు కట్టేసుకుంటారు, ఓకేనా. ఇప్పుడు ఆస్ట్రో ప్రో అని చెప్పేసి ఒకటి ఉంది కదా, సో దీన్ని నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇది కూడా 315 రూపీస్ అంట. ప్రతి ఒక్క ఇప్పుడు కమర్షియల్ చేసిన వాళ్ళు, నేను చేయలేను కదా. ప్రతి ఒక్కరు కమర్షియల్ అవుతున్నప్పుడు వాడు కూడా కావాలి కదా. సో థీమ్స్ మళ్ళీ ఎత్తుకున్నాము. మై థీమ్స్, ఫ్రీ థీమ్స్ మీద ఫ్రీ సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్రీలో ఫ్రీలో నచ్చిన చూజ్ చేసుకున్నాము ఒకటి ఏదన్నా. ఇవన్నీ ఫ్రీ అనమాట. సో నాకైతే ఏమంత ప్రాపర్గా లేదు, ఓకేనా. సంథింగ్ ఏది బాగుంది ఇందులో థీమ్లో? ఇంకొకటి బ్లాక్ స్పాట్ థీమ్స్ కూడా చెప్తానండి మీకు. మనము బ్లాక్ స్పాట్ బ్లాగర్ తెలుసా మీకు? బాగున్నట్టుంది, ఓకే. దెన్ ఐ వాజ్ యాక్టివేట్. ఇక్కడ మనం థీమ్స్, స్టైల్స్ మనం ఇష్టం అయితే చేసుకోవచ్చు. దెన్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ మై సైట్, ఆల్ట్ పట్టుకొని విజిట్ చేసుకుంటాను. ఇట్లా కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసుకున్న ఇస్ ద మై సైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని డెవలప్ చేయాలి, ఓకేనా. ఒక 1 minute బ్రేక్ తీసుకుంటున్నా, ఓకేనా. 1 minute బ్రేక్ తీసుకుంటున్నా, 1 minute వస్తా. Eight cube is passcode.
Zoom account. Personal mails and Sorry for interrupt. Okay. Hello. 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 yes, sir. ఎస్ సార్. ఓకే. సో మనకి వర్డ్ ప్లస్ డాట్ కామ్ ఫ్రీ కోర్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, జీరో కనిపిస్తుంది మనకి అవుట్పుట్లో. ఓకే. చందు డిజిటల్స్ డాట్ వర్డ్ ప్లస్ డాట్ కామ్ అని ఉంది ఇష్టమా. ఇదంతా ఫ్రీ ఆఫ్ సోర్స్ అనమాట. మీరు ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరు చూస్తూ ఓపెన్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఇది గూగుల్లో కూడా లైవ్లోకి వస్తుంది. గూగుల్లో కూడా మీరు ఈ చందు డిజిటల్స్ అనేది మీరు కొట్టుకుంటే, మీరు ఇట్లా మీ నేమ్ పేరు మీరు చేసుకుంటే మీకు గూగుల్లో కూడా కనిపిస్తుంది. ఈ డాట్ వర్డ్ ప్లస్